तेजः परमं यो महत्तपः आदियुगागमे यस्मिन् चक्रयज्ञाने पुनरेव युगक्षे अस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णु नाम सहस्रं मे सुरूपापवयापहं यं शक्तिर्देवकीनन्दनः सामाहृदयं तस्य शान्तर्जेतिर्युज्यते विष्णुं विष्णुं महापुरां सूर्भवो भानुमति बीजं देवकीनन्दनः सृष्टेति संक्षोभेति नेत्रं सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुसुरसनायति दिग्बन्धः महाविष्णु कैंकर्यरूपे श्री सविनदन कैकते मौक्तिकानाम् मालाक्लुप्ता सहस्रस्फटिकमणिले मौक्तिकुन्दः उपारवेशनाभि वेदसुलचन्द्रसुरशोभ्यनेत्रे अर्णावासं त्रिभुवनं विष्णुमीशं नमामि ॐ नमो भगवते वासुदेवाय शान्ताकारं तस्मान्नाभावयं हंसुं दातरास्नां सबान्धवा यद्यपेतेन पश्यन्ति लोभोपातचेतसः कथं नयेयस्वामिः पापादस्मान् निवर्तितुम् कुलक्षये प्रणश्यन्ति कुलधर्मा सनातनाः अधर्माभिभवा कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः तेषु दुष्टासु वासेय जायते रत्नसङ्करः तानां कुलस्य जाम् अधर्मितरो एष लुप्तपिण्डोदकक्रिया दोषे नेजै कुलज्ञानां वर्णसङ्करकारकैः कुलधर्माणां मनुष्याणां जनार्दन భక్తులకు మాతలకు జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత హైందవ బంధువులందరికీ కూడా గీతా జయంతి శుభాభినందనలు శుభాకాంక్షలు. ఒక అద్భుతమైనటువంటి రోజు, భగవంతునికి అతి ఇష్టమైంది, పరమాత్మకు అతి ఇష్టమైన మాసం మార్గశిర మాసం. ఇందులో మోక్ష ఏకాదశి రోజు. ఈవేళ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని ముందు పెట్టుకొని మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి గీత భగవద్గీత. ఆ భగవద్గీతమ్మ తల్లి పుట్టినరోజు ఈవేళ. హైందవ బంధువులందరూ కూడా ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో 31 సంవత్సరాలుగా నిర్విరామంగా భగవద్గీత ప్రచారంలో మమేకమై ఉన్నటువంటి గీతా సత్సంగ్ ట్రస్టీ పక్షాన స్థానిక గీతా భవనం నందు సాంప్రదాయానుసారంగా ఉదయం 9:30 శ్రీకృష్ణ అష్టోత్తర పూజతో సామూహిక శ్రీ లక్ష్మీ అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంతో పాటుగా శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ సామూహిక పారాయణ కార్యక్రమం. ఇందు మాతలు సత్సంగ్ సభ్యులు అందరూ పాల్గొని ఆ పరమాత్మ కృపకు పాటుపడుతూ ఉన్నారు. మరి అటువంటి అద్భుతమైనటువంటి గీతా సత్సంగం ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నటువంటి సంగతి మీ అందరికీ విదితమే. ఇట్టి కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా మీ అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ హరి ఓం తత్సత్. ఆత్మ బంధువులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఒకసారి రాముల వారి గురువుతో వెళ్తూ ఉంటే ఒక నది దాటాల్సి వచ్చింది. అప్పుడు గురువు గారు అక్కడ చూస్తే ఏంటంటే చేపలు పట్టేవారు ఒక దారిలో, గురువులు ఒక దారిలో, ఇతరులు ఒక దారిలో వెళ్తున్నారు. ఆయన రాముల వారి గురువు గారిని అడిగాడంట, స్వామి మనకి ఏది దారి అంటే ఇదిగో ఇటువైపు, ఎందుకనంటే మహర్షులు ఋషులు నడిచిన దారి ఇది అని చెప్పాడంట. అదే దారిలో భగవంతుడు శ్రీరామచంద్రుడు గారు కూడా గురువుగారు చెప్పిన విధంగా ఆ దారిని అనుసరించాడు. ఈరోజు గీతా జయంతితో పాటు గీతా సత్సంగ్ కూడా వార్షికోత్సవం.
ఇలా పెద్దలు చూపించిన మార్గంలో మన పాంపట్టి రవి గారు అదే మార్గంలో రామచంద్రుల వారు ఎలాగైతే గురువు చూపించిన మార్గంలో వెళ్ళారో గత 15 సంవత్సరాలుగా ఆయన భుజస్కంధాల మీద సత్సంగను అదే మార్గంలో పెద్దలు చూపించిన మార్గంలో వెళ్తున్నారు. వారికి ఈరోజు గీతా సత్సంగ్ వార్షికోత్సవ సందర్భంగా శుభాభినందనలు తెలుపుతున్నారు. ఇక ప్రతి ఒక్కరం కూడా మనము పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాము, మంచి పనులు చేస్తాము, దాన ధర్మాలు చేస్తాము, అన్నిటికీ డొనేషన్స్ ఇస్తాము. ఇవన్నీ కూడా చేస్తే ఏమొస్తుందంటే పుణ్యం వస్తుందండి. పుణ్యము వేరు, మోక్షము వేరు. పుణ్యము ఎలాంటిదంటే చాలా డబ్బు ఉన్నది. మనం ఒక 5 స్టార్ హోటల్ వెళ్తాము, 7 స్టార్ హోటల్ వెళ్తాము, డబ్బు ఉంది. అక్కడ మనం ఎప్పుడైతే పేమెంట్ ఎంతవరకు ఇస్తామో అంతవరకు ఆ లగ్జరీ రూమ్లో మనం ఉండొచ్చు. ఒక్కరోజు పేమెంట్ ఇవ్వకపోతే వాడు మన లగేజ్తో సహా బయటపడేస్తాడు. అలాగే మనం ఇక్కడ సంపాదించిన పుణ్యం ద్వారా మనం స్వర్గంకి వెళ్ళగలుగుతాము. అక్కడ ఈ పుణ్యం కూడా కరుగుతూ ఉంటుంది. ఏ రోజైతే పుణ్యం అయిపోతుందో మళ్ళీ మనం మానవ జన్మ కాదు, ఇక్కడ భూలోకంలో జన్మిస్తాము. అది ఏ జన్మ రూపంగా జన్మిస్తామో తెలియదు. మరి ఎలా అంటే భగవద్గీత ద్వారా మనము మోక్షాన్ని పొందవచ్చు. మోక్షం ఎలా వస్తుంది అంటే జ్ఞానము ద్వారానే వస్తుందని మన గురువులందరూ చెప్తున్నారు. గీతా సత్సంగ్ స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ జ్ఞాన మార్గంను కూడా భక్తి మార్గంతో పాటు పుణ్యంతో పాటు జ్ఞానం ద్వారా మోక్షంని సాధించే మార్గాన్ని కూడా మన రవి గారు మంచి మార్గంలో మన సత్సంగం నడిపిస్తున్నారు. కనుక ఇది మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకొని, వారు ఇంతకుముందే చెప్పారు ప్రతి ఆదివారము 8 నుంచి 9 గంటల వరకు సత్సంగం నడుస్తుంది. అందులో మంచి మంచి విషయాలతో పాటు మంచి భజనలు, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు అన్నీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ సెట్ చేశారు, పెద్దలు సెట్ చేశారు. దాన్ని మనం అనుసరించి మోక్షాన్ని పొందవలసిందిగా కోరుతూ అందరికీ మరొకసారి గీతా జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. జై శ్రీమన్నారాయణ. జైత్యాల పట్టణంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్. ప్రతి ఒక్కరూ గీతాభవన్లో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ లలిత సహస్రనామ పారాయణం, భగవద్గీత శ్లోకాలు అందరూ ఇక్కడ నేర్చుకున్న వారే. ఇక్కడ ఈ శ్లోకాలు, ఈ భగవద్గీత శ్లోకాలు కానివ్వండి, ఈ సంస్కృత శ్లోకాలు ఏవైనా ఇంత అలవోకగా స్పష్టంగా చదవగలుగుతున్నారంటే కిషన్జీ గారి చలవ వల్ల ఇక్కడ జైత్యాల పట్టణంలో ప్రతి ఒక్కరూ స్పష్టంగా అలవోకగా చదవగలుగుతున్నారు. వారికి ఎప్పటికీ మేమంతా రుణపడి ఉంటాం. అంత చక్కటి అవకాశాన్ని మాకు కలిగించిన కిషన్జీ గారు ధన్యులని చెప్పాలి. అదే నడకలో, అదే త్రోవలో వారి కుమారుడు రాము గారు కూడా ప్రతి ఆదివారం అందరినీ ఆహ్వానిస్తూ కనీసం ఒక 100 మంది ప్రతి వారం ఇక్కడ మనం సత్సంగం చేసుకోవాలనే ఉద్దేశంతో వారందరినీ ఇక్కడ జమ చేయడం జరుగుతుంది. గీతాభవన్ కార్యదర్శి పాంపట్టి రవీందర్ గారు కూడా అందరినీ కలుపుకొని పోతూ ఎంతో చక్కగా సత్సంగాన్ని నిర్వహిస్తూ జైత్యాల పట్టణానికే తలమానికంగా ఈ సత్సంగాన్ని వారు నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఇంత చక్కని అవకాశాన్ని మాకు కలుగజేస్తున్న గీతాభవన్ నిర్వాహకులందరికీ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గీతా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు